నమస్తే రండి సతీష్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు దళపతి విజయ్. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోనికి వచ్చింది. అదేంటంటే విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అతని గురించి సోషల్ మీడియాలో ఒకే ఒక్క విషయంలో ఎక్కువ మంది వెతుకుతా ఉన్నారు. అదేంటో తెలుసా? విజయ్ కులమేంటి, విజయ్ క్యాస్ట్ ఏంటి అనేది ఎక్కువ మంది వెతుకుతూ ఉన్నారు. మీరు విన్నది, నేను చెప్పింది నిజమే. విజయ్ ఏ కులానికి చెందినవాడు అనే సెర్చ్ చాలామంది చేశారు. ఒక్క రోజులో ఏకంగా గూగుల్లో 80 లక్షల సార్లు నెటిజన్లు ఇదే పాయింట్పై వెతికారు, జల్లెడ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ప్రధానంగా విజయ్ క్రిస్టియన్ కాబట్టి దళితుడని ఒక వర్గం రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తూ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా కొందరు విజయ్ పలానా కులానికి చెందినవాడు అంటూ ఒక ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నిజంగానే విజయ్ ఆ కులానికి చెందిన వ్యక్తా కాదా అంటూ తెగ వెతుకుతున్నారు ఇప్పుడు. ఇక విజయ్ కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన తండ్రి, తల్లి, భార్య వీళ్ళెవ్వరిది ఒకే కులం కాదు. ఒక్కొక్కరు ఒక్కో కులానికి చెందిన వాళ్ళు. విజయ్ తండ్రి సముద్రాల ఆందోని చంద్రశేఖర్, షార్ట్కట్లో ఎస్ఏ చంద్రశేఖర్. తమిళనాడులోని ఓ ప్రధానమైన పెద్ద సామాజిక వర్గమైన వెల్లాలర్ కులానికి చెందినవారు. వెల్లాలర్. ఈ వెల్లాలర్ కులం తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో అత్యంత పురాతనమైన, చాలా ప్రతిష్టాత్మకమైన కుటుంబాలు కలిగిన సమూహం. సో విజయ్ తండ్రి వైపు నుంచి చూస్తే దళిత కుటుంబం కాదు, ఇది క్లియర్. ఇక విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. విజయ్ తల్లి వైపు నుంచి చూస్తే అతను బ్రాహ్మణ్, ఇది క్లియర్. విజయ్ తాతయ్య శ్రీనివాస్ అయ్యర్ చెన్నైలోనే పురాతనమైన మైలాపూర్ ప్రాంతంలో ఉండేవారు. చెన్నైలో మైలాపూర్ ప్రాంతం అంటే ఒక పురాతనమైన చారిత్రక, సాంస్కృతికంగా చైతన్యవంతమైన ప్రాంతాలలో ఇది ఒకటి. ఇక విజయ్ మాజీ భార్య సంగీత స్వర్ణలింగం శ్రీలంకలో పుట్టిన బ్రిటిష్ తమిళియన్. 1997లో విజయ్ తీసిన సినిమా కాలమెల్లం కాతి రుప్పెన్. ఈ సినిమా సమయంలో షూటింగ్ స్పాట్లో ఒక అభిమానిగా ఆమె విజయ్ను కలిసింది. ఆ తర్వాత ప్రేమగా మారి 1999 ఆగస్టు 2న పెళ్లి చేసుకున్నారు. సంగీత కూడా ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆమె తండ్రి శ్రీలంకకు చెందినవారు. ఆయన లండన్లో స్థిరపడిన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్.